ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन, प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकते ज्योति। ओम शांति। ఈరోజు మురళి 28/4/2022। मीठे बच्चे, अब वापस घर चलना, इसलिए देह का बाल छोड़ते जाओ। मैं इतना अच्छा हूँ, धनवान हूँ, ये सब छोड़ अपने को ఆత్మ समझो। మధురమైన పిల్లలారా, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. అందువల్ల దేహభ్రాంతిని విడిచిపెట్టండి. అంటే నేను ఇంత మంచివాడను, నేను ధనవంతుడను, ఇవన్నీ భ్రాంతిని వదిలి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి। प्रश्न, किस निश्चय व धारणा के आधार पर तुम बच्चे अपनी बहुत ऊंची तकदीर बना सकते हो? ఏ నిశ్చయం లేదా ఏ ధారణ ఆధారంతో పిల్లలు మీరు తమ ఉన్నతమైన అదృష్టం తయారు చేసుకోగలరు? उत्तर, पहला निश्चय चाहिए कि हम आत्मा हैं, अभी हमें शरीर छोड़कर वापस घर जाना है, इसलिए इस दुनिया से दिल नहीं लगानी है। మొదటి నిశ్చయము కావాలి, నేను ఆత్మ, ఇప్పుడు నేను శరీరం వదిలి తిరిగి ఇంటికి వెళ్ళాలి, అందువల్లనే ఈ ప్రపంచం మీద ప్రీతి పెట్టుకోకూడదు। కిందకి వెళ్తున్నది, అవి వింగ్స్ కిందకి దించుతారు కదా। మొట్టమొదటి నిశ్చయం ఉండాలి, నేను ఆత్మను, ఇప్పుడు నేను శరీరం వదిలి తిరిగి ఇంటికి వెళ్ళాలి, అందువల్ల ఈ ప్రపంచపైన ప్రీతి పెట్టుకోకూడదు। రెండవది, हमको पढ़ाने वाला और साथ ले जाने वाला शिव बाबा है, उनके श्रीमत पर हमें चलना है। మాకు చదివించేవారు మరియు తోడుగా ఉండి తీసుకెళ్ళేవారు శివ్ బాబా,
బాబా ఇచ్చే శ్రీమతం పైన నేను నడవాలి అని రెండోది నిశ్చయం ఉండాలి. శ్రీమత్ पर चल अपना व अपने मित्र संबंधियों का कल्याण करना. శ్రీమతంపై నడుస్తూ తమ యొక్క మరియు మిత్ర సంబంధికుల యొక్క కళ్యాణం చేస్తూ ఉండాలి. जो बच्चे श्रीमत पर नहीं चलते या जिन्हें पढ़ाने वाले बाप में निश्चय नहीं वो कोई काम के नहीं. ఏ పిల్లలైతే శ్రీమతం మీద నడవరో, ఎవరికైతే చదివించేటటువంటి బాబా పైన నిశ్చయం ఉండదో వాళ్ళు ఎందుకు పనికిరారు. वो चलते चलते गुम हो जाते उंचु तकदीर बना नहीं सकते. అటువంటి వారు అంటే ఈ ప్రపంచం మీద మనం ఎందుకు ప్రీతి వదలాలి, దేహభ్రాంతి ఎందుకు వదలాలి అనేది మనకు నిశ్చయం ఉండాలి. ఒకటి మనం ఆత్మ కాబట్టి అది ప్రాక్టీస్ చేయటం కోసం ఇది చేయాలి, ఇంకొకటి ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి. తర్వాత చదివించేవారెవరు, మనకు శ్రీమతం ఇచ్చేదెవరు, ఇది నిశ్చయం ఉండాలి. ఇది లేకపోతే వస్తూ ఉన్నా ఒక రోజు మాయమైపోతారు బాబాను వదిలేసి నడుస్తూ నడుస్తూ. ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకోలేరు వాళ్ళు. గీత్ ఓం నమో శివాయ. ఈరోజు పాట ఇది ఓం నమో శివాయ. ओम शांति. बच्चे बैठे हो और जानते हो कि बाबा के सामने बैठे हैं, कोई सन्यासी उदासी मित्र संबंधी आदि के सामने तो नहीं बैठे हैं. పిల్లలు ఇక్కడ కూర్చున్నా తెలుసుకున్నారు కూడా, ఎవరెదురుగా కూర్చున్నా బాబా ఎదురు. ఏ సన్యాసి ఉదాసి అటువంటి వారు లేదా సంబంధికులు ఎదురుగా కూర్చోలేదు కదా. మనం ఇప్పుడు जानते कि हम बराबर अति मीठे बाप जिसको हम जन्म जन्मांतर याद करते उनके सम्मुख बैठे. అతి మధురమైన బాబా ఎవరినైతే జన్మ జన్మల నుండి పిలిచాము అటువంటి బాబా సమ్ముఖంగా కూర్చున్నాం మనం ఇప్పుడు. హంబి ఉన్కే జీతే జీ బచ్చే బనే, జీవించి ఉండగానే ఇప్పుడు అతని పిల్లలుగా తయారైపోయాం మనము. सन्यासियों के तो फॉलोवर्स बनते रहते, तो अपने घर में ही ना वो फॉलोवर्स कहलाते हैं, परंतु फॉलो नहीं करते, तो बच्चों को फॉलो करना है. సన్యాసులు అయితే పిల్లలు కారు, అక్కడ ఫాలోవర్స్గా తయారవుతూ ఉంటారు, కానీ ఫాలో చేయరు. సన్యాసుల్లాగా వాళ్ళేమీ సన్యాసం తీసుకొని ఉండరు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు గృహస్థంలో. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తున్నారో స్వామి సన్యాసి, వాళ్ళు సన్యాసిగా ఉంటారు. కాబట్టి ఫాలో చేస్తున్నట్టు లెక్కకు రాదు అది. కానీ పిల్లలు మీరు ఇక్కడ ప్రతిదీ ఫాలో చేయాలి. భలే మీరు ఇంట్లో ఉంటారు, ఉంటూ కూడా फॉलो చేయాల్సింది ఉంటుంది. बुद्धि में ये याद रहे कि हम आत्माएं जहाँ बाबा जाएंगे वहाँ हम जाएंगे. బుద్ధిలో ఇది గుర్తుండాలి, ఆత్మనేని ఇప్పుడు బాబా ఎక్కడికైతే వెళ్తారో నేను కూడా అక్కడికి వెళ్ళాలి. బాబా కార్యం పూర్తయ్యాక ఎక్కడికి వెళ్ళిపోతారు, పరంధామానికి. निराकार बाबा परमधाम से यहाँ आए, पतितों को पावन बनाने आएंगे, तो पतित दुनिया में पतित शरीर में నిరాకారుడు శివ బాబా పరంధామం నుండి పతితుల్ని పావనంగా తయారు చేయటం కోసం ఇక్కడికి వచ్చారు కదా. వచ్చేటప్పుడు మరి పతిత ప్రపంచం పతిత శరీరంలోనే వస్తారు పావనంగా చేయడం కోసం. जो पहले नंबर में पावन था, जिसने 84 जन्म भोगे है, उनमें ही बैठकर ये सब समझाते हैं. ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో, నంబర్ 1 పావనంగా ఉంటూ ఇప్పుడు పతితం అయిపోయారో జన్మల్లో వస్తూ, అతని శరీరంలో కూర్చొని ఇవన్నీ మనకు చెప్తూ ఉన్నారు. ఎవరు? బ్రహ్మా బాబా శరీరంలో. यहाँ बहुत बच्चे बैठे, टीचर कोई एक को पढ़ाएंगे क्या? भगवान वाच सिर्फ अर्जुन प्रति ऐसा तो हो ना सके. చాలామంది పిల్లలు కూర్చొని చదువుకుంటున్నారు కదా. స్కూల్లో టీచర్ కూడా ఒక్కరికి చదివిస్తారేంటి, గ్రూప్ ఉంటారు కదా. భగవాన్ వాచ అర్జునునికి చెప్పారన్నారు, ఒక అర్జునుడికే చెప్తారేంటి? చాలామంది పిల్లలకి బాబా చదివిస్తున్నారు. కానీ అది ఒక మోడల్ కథ రాసినప్పుడు ఒక్కరిని అక్కడ పెట్టి రాశారు. ఆ అర్జునులందరూ మనమయ్యామన్నమాట. बच्चे जानते हम आत्माएं बाप के सामने बैठी और कोई भी सत्संग में ऐसा नहीं समझेंगे. ఇక్కడ పిల్లలు వింటున్నప్పుడు ఏమనుకుంటున్నారు, ఆత్మలు మేము బాబా ఎదురుగా కూర్చొని వింటున్నాము. ఇతర సత్సంగాల్లో అలా అనుకోరు, తండ్రి ఎదురుగా కూర్చున్నాను, నా తండ్రి నాకు చెప్తున్నారు అని. तुमको समझाया जाता कि तुम्हें अभी वापस चलना है, शरीर को यहाँ ही छोड़ना है, इसलिए देह का मान छोड़ते जाओ. मैं इतनी अच्छी हूँ, धनवान हूँ, ये सब छोड़ना है. मैं आत्मा हूँ, ये निश्चय करना है.
బాబా చెప్తున్నారు మీరు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి కదా, ఈ శరీరాన్ని కూడా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకే దేహ భ్రాంతి విడిచిపెట్టండి. దేహభ్రాంతి అంటే నేను ఇంత మంచిగా ఉన్నాను, నేను ధనవంతుణ్ణి, ఇటువంటి విషయాలన్నీ వీటి యొక్క భ్రాంతి. అంటే వాటి యొక్క గర్వం అనండి లేదా అహంకారం అనండి. అందుకే దేహ అభిమానము అంటారు. అభిమానం అంటే అహంకారం. ఇది విడిచిపెట్టండి. నేను ఆత్మను అని నిశ్చయం చేసుకోండి. बाप को याद करते करते बाप के साथ चल पड़ना है. शिव बाबा कहते मुझे तो देह का अभिमान हो ना सके क्योंकि मुझे अपनी देह तो है ही नहीं. బాబాను జ్ఞాపకం చేస్తూ చేస్తూ బాబాతోలో మనం ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంది. శివ బాబా చెప్తున్నారు నాకు దేహాభిమానం ఉండదు కదా, ఎందుకంటే నా దేహమే లేదు కదా. నాకు దేహాభిమానం అనేది రావడానికి तुमको भी पहले ये देहाभिमान तोड़ी ही था जब तुम आत्मा मेरे पास थी, फिर तुमने 84 जन्म पाठ बजाया. మీకు కూడా మొదట్లో దేహాభిమానం ఉండేదా ఏంటి నాతో పాటు పరంధామంలో ఉన్నప్పుడు? లేదు కదా. తర్వాత ఇక్కడికి వచ్చి 84 జన్మల పాత్ర అభినయించారు. అప్పుడు మధ్యలో మీకు ఈ దేహంతో అటాచ్మెంట్ అయిపోయింది, దేహాభిమాని అయిపోయారు అని చెప్తున్నారు బాబా. तुम कहेंगे हमने राज्य भाग्य लिया था फिर हराया, अब फिर तुमको मुक्ति धाम वापस ले चलने आया हूँ. शरीरों को तो नहीं ले जाऊँगा, ये पुराना शरीर है, इसका बांध तो बुद्धि से तोड़ना है. బాబా చెప్తున్నారు పిల్లలు మీరు అంటారు కదా ఒకప్పుడు రాజ్యభాగ్యం తీసుకున్నాం బాబా మళ్ళీ పోగొట్టుకున్నాం. అయితే బాబా చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళిపోవటానికి వచ్చాను. పోగొట్టుకున్నారు, దివాలా అయిపోయారు కదా, ఇక్కడ ఉంది ఎందుకు ఇంటికి పదండి అంటున్నారు బాబా. అయితే శరీరాన్ని తీసుకొని వెళ్తానా నేను? తీసుకొని వెళ్ళాను కదా, పాత శరీరాలు అయిపోయి శరీరాలు, కాబట్టి దీని యొక్క భ్రాంతిని మీరు తెంచుకోండి ఇంటికి వెళ్ళే ముందు అని చెప్తున్నారు బాబా. अरे ना भी अपनी गृहस्थ व्यवहार में ये कोई संन्यास मठ नहीं है, अपने घर बार को भी संभालना है, वो तो छोड़ करके जाते हैं. बाप बच्चों से छुड़ाते नहीं हैं. మీరు గృహస్థ వ్యవహారాలనే ఉండాలి, ఇంటికి వెళ్ళిపోతాం కదా అని వదిలేసి ఏదో భిక్షగాల్లాగా తిరగడం కాదు. బాబా చెప్తున్నారు ఎందుకంటే ఇది సన్యాసి మఠం కాదు కదా. మీరు మీ ఇల్లు వాకిలి మీరు సంభాలించుకోండి పిల్లల్ని. వాళ్ళైతే వదిలేసి వెళ్ళిపోతారు సన్యాసి, బాబా అయితే అలా విడిపించటం లేదు. बाप कहते हैं तुम अपने बच्चों को याद दिलाओ कि शिव बाबा को याद करो, समझाते रहो तो उनको भी शिव बाबा से प्यार हो जाए. शिव बाबा कितना मीठा और प्यारा है. బాబా చెప్తున్నారు మీరు ఇంట్లో ఉంటూనే మీ పిల్లలకి వాళ్ళకి నేర్పించండి, శివ బాబాని జ్ఞాపకం చేసుకోండి, శివ బాబాని జ్ఞాపకం చేసుకుంటే లాభం ఉంటుంది. శివ బాబా ఎంత మాత్రమైన వారు, ప్రియమైన వారు అని వారికి శివబాబా మీద ప్రేమ ఏర్పడేలాగా మీరు చెప్తూ ఉండండి. మీరు ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోతే వాళ్ళకి చెప్పేదెవరు, నేర్పించేదెవరు? ఇంట్లోనే ఉంటూ అందరికీ కూడా ఇది నేర్పిస్తూ ఉండండి మీ పిల్లలకు కూడా అని చెప్తున్నారు బాబా. सबको यहाँ बिठा देवे तो बच्चों को कौन संभालेगा. ऐसे यहाँ बहुत बच्चे जो यहाँ से शरीर छोड़कर जाते फिर दूसरा जन्म लेकर आएंगे, बाप से वर्षा लेने मिलेंगे भी. బాబా చెప్తున్నారు ఇక్కడ అందరూ వచ్చి కూర్చుండిపోతామంటే మీ పిల్లల్ని కుటుంబాన్ని తీసుకొని వచ్చి కూర్చున్న ఇంతమందికి సరిపోదు, లేదా మీరు వచ్చి ఉండిపోయిన పిల్లల్ని ఎవరు సంభాలిస్తారు మీ పిల్లల్ని? అందుకని అది ఇక్కడ నియమం లేదు అంటున్నారు బాబా. ఇంట్లో ఉంటూనే బాబా పైన ప్రేమ పెంచుకోండి. ఇక చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు, ఇందులో కొంతమంది శరీరాలు వదిలి వెళ్ళారా అనుకోండి, కొంతమంది అంటే ఏజ్ ప్రకారంగా లేదా ఇంకేదో కారణాల వలన రెండో జన్మలో కూడా వాళ్ళు బాబా పిల్లలు అవుతారు, వారసత్వం తీసుకోవడానికి వచ్చి కలుసుకుంటారు బాబాతో అని చెప్తున్నారు బాబా. ये निश्चय होना चाहिए कि हम आत्मा है, ये शरीर छोड़कर वापस जाना है, यहाँ हमारी दिल नहीं लगती. అందుకే ఇది నిశ్చయం ఉండాలి, ఆత్మ నేను ఇప్పుడు ఈ శరీరం వదిలి తిరిగి ఇంటికి వెళ్ళాలి అని. ఇక్కడ నుండి ప్రీతి తొలగించుకో, ఈ ప్రపంచం మీద ప్రీతి ఉండకూడదు అని చెప్తున్నారు బాబా.
सन्यासी लोग कहते हैं ब्रह्म तत्व में लीन हो जाएंगे, अनेक मत मतांतर है, यहाँ तो एक ही बाप है. సన్యాసులు అంటారు అలా మేము ధ్యానంలో కూర్చొని బ్రహ్మతత్వంలో లీనమైపోతాము అని. అనేక మతాంతరాలు ఉన్నాయండి, ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తూ ఉంటారు అక్కడ. కానీ ఇక్కడ ఒక్కరే బాబా మనకు చెప్పేవాళ్ళు, ఒకే మతం. बाप आया है, हाँ बच्चों को वापस ले चलने. सत्य में ये सब धर्म नहीं थे, अभी सत्य का स्थापन हो रहा है. अभी बाबा रीइनकॉर्नेट हुआ है, तुम अभी रिजनेट हो रहे हो. శివబాబా చెప్తున్నారు, ఇప్పుడు మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళిపోవటానికి వచ్చాను. సతీగంలో ఈ ధర్మాలన్నీ ఉండేవి కాదు. ఇప్పుడు మళ్ళీ అలాంటి సతీగం స్థాపన చేస్తున్నారు, బాబా అవతరించి ఉన్నారు. మీరు ఇప్పుడు సతీగం కోసం పరివర్తన అవుతూ ఉన్నారు. रीइनकॉर्नेशन एक के लिए कहेंगे. बहुत बच्चे लिखते हैं बाबा हमारे जीवन में अच्छा ही परिवर्तन आया है, कभी थोड़ा क्रोध आ जाता है. हाँ बच्चे ये तो होगा ही. బాబా చెప్తున్నారు అవతరణ అనేది ఒక బాబాకే వర్తిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చిక్కుకోరు కదా, మళ్ళీ వెళ్ళిపోతారు కదా బాబా, జన్మలో చిక్కుకోరు కదా, పరకాయ ప్రవేశం చేసి వచ్చి కార్యం చేసి వెళ్ళిపోతారు. అందుకే అవతరణ అంటారు బాబా. భలే ధర్మపితలు వారిని కూడా అవతరించారు అంటారు, ఎందుకంటే పరకాయ ప్రవేశం చేసి వస్తారు. కానీ రియల్గా చెప్పాలంటే మళ్ళీ నెక్స్ట్ నుండి వాళ్ళు ఇక్కడ జన్మలో చిక్కుకుంటారు. మొదటిసారి ఒక శరీరంలో ప్రవేశించి వచ్చిన ఆ తర్వాత ఆ ఆత్మ ఎవరి శరీరంలో వీళ్ళు వచ్చారో ఆ ఆత్మ శరీరం వదిలేక నెక్స్ట్ నుండి జన్మలోకి రావాలి ధర్మపితలు. కానీ బాబా ఒక్కరే మాత్రమే జన్మలోకి రాకుండా ఉంటారు. కాబట్టి అతనిది రీఇన్కార్నేషన్ అవతరణ అంటారు. చాలామంది పిల్లలు రాస్తారు, బాబా మా జీవితంలో చాలా పరివర్తన బాగా వచ్చింది ఇక్కడికి వచ్చాక, కానీ అప్పుడప్పుడు కొంచెం కోపమే వస్తూ ఉంటుంది. బాబా అంటున్నారు పిల్లలరా అవుతూ ఉంటుంది ఇది అంతా. बीमारी कोई फट से छूट जाती है क्या? सब गुण निकलते निकलते निर्गुण बन गई हो, अभी सर्व गुणवान बनना है. జబ్బు కూడా ఒకసారి తగ్గిపోదు కదా, వ్యాధి మనకు వస్తే టైం పడుతుంది. అలాగే ఇది కూడా, ఎందుకంటే గుణాలన్నీ పోయి నిర్గుణులైపోయి ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ సర్వగుణ సంపన్నంగా తయారవ్వాలి, టైం పడుతుంది. तुमको अता धन मिलता है, वहाँ लोभ की तो बात ही नहीं. यहाँ लोभवश कितना चोरी आदि करते हैं. ऑफिसरों की गफलत से अनाज के गोदाम खराब हो जाते, फिर जला देते हैं. यहाँ तो मनुष्य भूख मरते हैं. బాబా చెప్తున్నారు మీకు అపారమైన ధనం ఇస్తున్నారు బాబా, కాబట్టి మీకు లోభము పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. సత్యయుగంలో త్రేతాయుగంలో లోభం ఉంటుందా? ఎవరిని ఎలా మోసం చేయాలి, ఎవరి నుండి ఎలా మనం సంపాదించాలి, ఉండదు కదా, లోభం ఉండదు కదా. ఎందుకు? బాబా అంత ధనం మనకి ఇచ్చేస్తున్నారు. అదే ఇక్కడైతే లోభానికి వశమయ్యి ఎన్ని దొంగతనాలు చేస్తుంటారు. డైరెక్ట్గా దొంగతనాలు చేసే వాళ్ళు ఉన్నారు, ఇండైరెక్ట్గా అంటే లంచాలు, ఇవన్నీ కూడా. ఇది అంటే మన కష్టం లేకుండా ఇతరుల ధనం మనకి చేరిపోవాలి, మనం ధనవంతులైపోవాలి, ఇవన్నీ లోభత్వం కదా ప్రపంచంలోని. స్వార్థము, దొంగతనం ఇవన్నీ పెరిగిపోయే లోభంతో. ఆఫీసర్స్ అయితే అంటే ఫుడ్ డిపార్ట్మెంట్ చూసుకునే వాళ్ళు, ఫుడ్ కార్పొరేషన్కి సంబంధించి ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు గోడాంలో ఉన్నటువంటి ఆహార దినుసులు జాగ్రత్తగా చూసుకోక మెయింటెనెన్స్ చేయడం సరిగా లేకపోవడం వలన ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటాయి దినుసులు. అప్పుడు తీసుకెళ్ళి కాల్ చేస్తారంట దాన్ని. పాడైపోయింది ఎవరికి సప్లై చేయడానికి అవ్వదు కదా, కాల్ చేస్తూ ఉంటారు. ఇలా ఇక్కడ మనుషులు ఆకలితో చావాల్సిన పరిస్థితులు ఉంటూ ఉంటాయి అని చెప్తున్నారు బాబా. तुम समझते हो कि हमको शिव बाबा पढ़ाते, पहले जब तक इसको ये निश्चय नहीं कि शिव बाबा हमको पढ़ाते तो कोई काम का ही नहीं. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఇవన్నీ శివ్ బాబా మనకు చదివిస్తున్నారు. ఇది మొట్టమొదటి నిశ్చయము. లేకపోతే ఎందుకు ఉపయోగపడరు మీరు అని చెప్తున్నారు బాబా. बाबा ने समझाए तुम्हारी आत्मा पतित बने हैं, अभी पावन बन रहे हैं. श्रीमत पर जरूर चलना है, अपनी मत नहीं चलानी है.
మిత్ర సంబంధిयों का శ్రీమత్ से కళ్యాణ్ करना है. బాబా చెప్తున్నారు ఆత్మ మీరు పతితంగా అయిపోయారు, ఇప్పుడు పావనంగా తయారవుతున్నారు. అయితే శ్రీమతం మీద తప్పకుండా నడవాలి. పావనంగా అవ్వాలి అంటే మీ మీ మనసుకు నచ్చిన మీ సొంత మతం మీరు నడిపించకూడదు. మీ మిత్ర సంబంధికులకు కూడా మీరు శ్రీమతం మీద నడుస్తూ శ్రీమతానుసారమే వారి కళ్యాణం చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. చిట్టి लिखनी है, श्रीमत से नहीं लिखेंगे तो अकल्याण करेंगे. बहुत है जो छिपा कर चिट्ठी लिखते हैं. బాబాకు ఉత్తరం అంటే మీ మిత్ర సంబంధికులు కూడా ఉత్తరాలు రాస్తూ ఉండాలి. అది కూడా బాబా శ్రీమత ఆధారంతో రాయండి, లేకపోతే అకల్యాణమే జరుగుతుంది అంటున్నారు బాబా. మీకు అయినా వారికైనా చాలామంది అంటే బాబా దగ్గర 400-500 మంది పిల్లలు ఉండేవారు కదా, ఉత్తరాలు రాసేవారు వాళ్ళ ఇంటికి. బాబాకి చూపించకుండా దాచిపెట్టి రాసేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. బాబా శిక్షక బేటేతో బాబాకు బతానా చేయి. బాబా శిక్షకుడు మీ ఎదురుగా ఉన్నారు కాబట్టి బాబాకి చెప్పాలి, బాబా నేను ఇది ఉత్తరం రాసాను ఇంటికి, చూడండి బాగానే ఉందా, చూపించాలి కదా. बाबा तुमको ऐसी चिट्ठी लिखनी सिखाएंगे जो पढ़ने वाले का रोमांच खड़ा हो जाए. बाबा मना नहीं करते, तोड़ निभाना है, नहीं तो चैरिटी बिगिन्स एट होम कैसे होंगे. బాబా మీకు ఉత్తరం రాయడం నేర్పిస్తారు, బాబాకు చూపిస్తే. అంటే ఆ ఉత్తరం చదివే వాళ్ళు ఒళ్ళు పులకరించండి, అలా ఎలా రాయాలో బాబా నేర్పిస్తారు. బాబా ఏమీ నిషేధించరు కదా, భయపడిపోయి చూపించకుండా మీరు ఉత్తరాలు రాయడానికి. మీరు ఉత్తరాలు రాయకండి, కనెక్షన్ పెట్టుకోకండి అన్నారు కదా. ఎందుకంటే మీరు సంబంధం అయితే నిభాయించాలి, లేకపోతే ఇంట గెలిచి రెచ్చగలవాలి, ఇంటిని మార్చాలి ముందు అనేది సిద్ధాంతం ఎలా మనం చేయగలం. అందుకే ఇంటి వాళ్ళతో సంబంధం ఉన్నా రాస్తున్నా అది కూడా ఒక లిమిట్ ఉండాలి కదా. అది కూడా ఏం రాయాలి ఏం రాయకూడదు. కొంతమంది వాళ్ళ బాధలు ఇబ్బందులు రాస్తారు, వాళ్ళకి ఏం ప్రభావం పడుతుంది, నువ్వు బాగున్నావా, నేను బాగున్నాను, నాకు ఇక్కడ ఈ ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది ఉంది రాస్తే వాళ్ళ మీద జ్ఞానం యొక్క ప్రభావం పడదు కదా. అంటే రాసేది కూడా మనం ఏం రాయాలి అనేది తెలియాలి. కాబట్టి బాబా చెప్తున్నారు, నాకు చెప్పి శ్రీమతం తీసుకుంటే నేను మంచిగా మీకు వాళ్ళకు మంచి ప్రభావం పడేలాగా ఎలా రాయాలో నేను నేర్పిస్తాను అని చెప్తున్నారు బాబా. कई है जो श्रीमत पर नहीं चलते तो गुम हो जाते, तकदीर में नहीं तो चल ना सके. కొంతమంది అలా ఇష్టపడి బాబాకు చూపిస్తానా, ఏదో నాకు నచ్చింది నేను రాసి వేస్తాను. అలా శ్రీమత మీద నడవడం మీద ఇష్టం పెట్టుకోకపోతే మనము ఒకరోజు జ్ఞానం వదిలి మాయమైపోతాం. అదృష్టం ఉండాలి, అదృష్టం లేకపోతే నడవలేరు ఈ జ్ఞానంలో అని చెప్తున్నారు బాబా. ऐसे बहुत पुरुष आते हैं जिनकी स्त्रियां नहीं आती हैं, मानती नहीं हैं. शिव बाबा लिखते तुम तो कमज़ोर हो, उनको भी समझाओ. చాలామంది పురుషులు జ్ఞానంలో వస్తూ ఉంటారు, వాళ్ళ భార్య రారు, మాట వినరు అంటారు. శివ బాబా వాళ్ళకు ఉత్తరాలతో అంటే ఉత్తరాలు రాసి చెప్పేవారు, ఏమని, నువ్వంత బలహీనంగా ఉన్నావు, నీ భార్యకి చెప్పలేకపోతున్నా, ఆమెకు కూడా చెప్పు ఈ జ్ఞానం అని బాబా రాసేవారు అంట. तुमने तो प्रतिज्ञा की थी कि आज्ञा मानेंगे, तुम अपनी स्त्री को ही वश नहीं कर सकते तो विकारों के वश कैसे कर सकेंगे. నువ్వు ప్రతిజ్ఞ చేసేవు కదా నా ఆజ్ఞ పైన నడుస్తానని, చెప్పండి మీ భార్యకు ఇలా నడవాలి అని. మీ స్త్రీనే మీరు వశంలో నడిపించుకోలేకపోతే వికారాలని ఎలా వశపరచుకోగలరు మీరు అని చెప్తున్నారు బాబా. तुम्हारा फर्ज है स्त्री को अपने हाथ में रखना, प्यार से समझना. ఇది మీ కర్తవ్యం, మీ భార్యను మీరు మీ చేతిలో నడిపించుకోండి, ప్రేమతో అర్థం చేయించండి, వారు కూడా బాబా పిల్లలుగా నడిచేలాగా. शास्त्र में ये सब इस समय की बातें लिखी हुई है. तुम ब्राह्मण भी पहले बुद्ध होते, ये बाबा ने बुद्धिवान बनाया है, अब बाबा ने बुद्धिवान बनाया. శాస్త్రాలు ఇవన్నీ ఇప్పటికి విషయాలే ఈ కథలుగా రాసేసారు అంటున్నారు బాబా. బ్రాహ్మణులు మీకు కూడా ఏం ముందు తెలిసేది కాదు ఈ విషయాలు, బుద్ధుగా తెలివి తక్కువగా ఉండేవారు. బాబా వచ్చి తెలివైన వారిగా తయారు చేశారు. तुम जानते शिव बाबा ने 5000 वर्ष पहले ऐसा ही पाठ बजाया होगा, ऐसा ही समझाया होगा, और ये ब्रह्मा भी जान गए, तुम अभी पुरुषार्थ कर रहे हो. మీరు తెలుసుకున్నారు శివ బాబా 5000 సంవత్సరాల పూర్వం ఇలాగే పాత్ర అభినయించారు. ఇప్పుడు ఏదైతే జ్ఞానం మనకు వినిపిస్తున్నారు, ఏ రోజు ఏ పాయింట్స్ చెప్తున్నారు, ఇలాగే 5000 సంవత్సరాల పూర్వం కూడా బాబా చెప్పారు.
బాబా చెప్తున్నారు ఈ బ్రహ్మ కూడా ఇప్పుడు ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నారు కదా, మీరు కూడా ఇప్పుడు పురుషార్థ చేస్తూ ఉన్నారు. जो अच्छी रीति सर्विस करेंगे वही फरिश्ता बन जाएंगे. अगर హిసాబ్ కితాబ్ రే జాతా హై తో సజా ఖానీ పడేగి. ఎవరైతే మంచి రీతిలో ఈ సర్వీస్ చేస్తూ ఉంటారో వాళ్ళే ఆఖరిలో ఫరిస్తాగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. ఒకవేళ లెక్కాచారాలు ఏమైనా మీది ఉండిపోతే శిక్ష అనుభవించవలసి వస్తుంది. अभी तुम सम्मुख बैठे हो, शिव बाबा तुमको सुनाते हैं, ऐसे मत समझो ब्रह्मा सुनाते हैं. ఇప్పుడు మీరు బాబా ఎదురుగా కూర్చున్నారు కదా, శివ్ బాబా వినిపిస్తున్నారు. ఇప్పుడు ఇలా అనుకోకండి బ్రహ్మ బాబా వినిపిస్తున్న మాటలు ఇవి అని, అలా ఇప్పుడు ఆలోచన రాదు కదా. शिव बाबा कहते हैं बच्चे आप नाटक पूरा होने वाले हैं, तुम मेरे से योग लगाओ तो पवित्र बन जाएंगे. शिव बाबा చెప్తున్నారు పిల్లలారా ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది, మీరు నాతో యోగం జోడించుకున్నట్లయితే పవిత్రంగా తయారైపోతారు. तुम जानते हो अब साजन लेने आया है और तुमको पढ़ाती भी. कितना వండర్ है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా ప్రియుడు శివ బాబా మనల్ని ఇంటికి తీసుకెళ్ళిపోవటానికి వచ్చారు, చదివిస్తున్నారు. ఇక్కడ ఇంత అద్భుతమైన విషయాలు ఇవి భగవంతుడు వచ్చి చదివించటం అంటే. तुम कितने सौभाग्यशाली हो तो एक के श्रीमत पर चलना चाहिए ना. బాబాను భగవంతుని టీచర్గా పొంది చదువుకుంటున్నారు, ఎంత సౌభాగ్యశాలి అయ్యారు మీరు. మరి బాబా ఒక్కరే ఇచ్చే శ్రీమతంపై నడవాలి కదా. कहते हैं तुम सबसे श्रेष्ठ से श्रेष्ठ हो, मैं श्री श्री हूँ, तुमको श्री श्री श्रेष्ठ बनाता हूँ. శివ బాబా చెప్తున్నారు మీరు అందరికన్నా శ్రేష్టాతి శ్రేష్టమైన వారు అని నా మహిమ చేస్తారు కదా, కాబట్టి నేను శ్రీ శ్రీ అయి ఉన్నాను, శ్రేష్టాతి శ్రేష్టమైన వాడను. మిమ్మల్ని కూడా శ్రీశ్రీగా శ్రేష్టంగా తయారు చేస్తున్నాను, శ్రేష్టమైన ప్రపంచాన్ని తయారు చేస్తున్నాను అని చెప్తున్నారు బాబా. यहाँ कितने पत्ते थे और अपने ऊपर श्री का टाइटल रखा थे, तुम रावण पर विजय प्राप्त करते जाते. ఇక్కడ ఎంతమంది పతితులైపోయి ఉన్నారు కానీ శ్రీ అని బిరుదులు పెట్టుకుంటున్నారు. శ్రీ అంటే శ్రేష్టం. ఒకప్పుడు అలా ఉండేవారు, శ్రీలక్ష్మి శ్రీనారాయణ అలా అనేవారు. ఆ పేర్లు ఎలాగైతే మనం ఇప్పుడు ఆ లక్ష్మీ నారాయణ పేర్లు పెట్టుకుంటున్నాం కదా, దాంతోపాటు శ్రీ అనేది కూడా కంటిన్యూ చేసేసుకుందాం మనం. కానీ వాళ్ళకు అనొచ్చు శ్రీ, మనకి అది పెట్టుకోకూడదు అనేది తెలియలేదు మనుషులకి అన్నమాట. శ్రీ అనే టైటిల్ పెట్టేసుకుంటూ ఉంటారు. మీరైతే ఇప్పుడు రావణ్ణి పైన విజయం పొందుతూ ఉన్నారు అంటే వికారాల పైన. तुम्हारी आत्मा रूपी सुई परकट लग गई है, अब चुंबक आकर साफ करते. साफ होंगे तो साथ चलेंगे. कट उतारने के लिए बाप को याद करो. మీ ఆత్మ అనే సూదికి తుప్పు పట్టేసింది, అందుకే అయస్కాంతం బాబా వచ్చారు క్లీన్ చేయడానికి. మీ ఆత్మ సూది శుభ్రం అవ్వాలి అంటే బాబాను జ్ఞాపకం చేయాలి. బాబాను జ్ఞాపకం చేస్తూ చేస్తూ ఆ తుప్పు క్లీన్ అయిపోతే సూది పైన బాబాతో పాటు ఇంటికి వెళ్ళగలరు అని చెప్తున్నారు బాబా. माताएं श्री कृष्ण के मुख में माखन देखते, वो है स्वर्ग रूपी माखन. दो बिल्ले आपस में लड़ते, माखन श्री कृष्ण को ही मिलेगा. श्री कृष्ण अकेला थोड़ा ही राज करेगा. వెన్న ముద్ద కృష్ణుని నోట్లో ఉన్నట్టు మాతలు చూస్తూ ఉంటారు. స్వర్గము అనే వెన్న ముద్ద అది. రెండు పిల్లలు కూట్లాడుకుంటే వెన్న ముద్ద మధ్యలో కోతి తినింది అని చెప్తారు కదా, అది శ్రీకృష్ణునికి వెళ్తుంది. ఏంటి ఆ వెన్న ముద్ద? స్వర్గ రాజ్యము అనే వెన్న ముద్ద. శ్రీకృష్ణుడు ఒంటరిగా రాజ్యం చేస్తారా? లేదు కదా. సూర్యవంశీ చంద్రవంశీ ఘరానా చల్తాయి. వంశమే నడుస్తుంది కదా. సూర్యవంశీ వంశం రాజ్యం చేస్తారు. శ్రీకృష్ణుడు ఒంటరిగా ఉండరు కదా. उसके बाद फिर राजाओं का घराना आ जाता है, वो भी बहुत पुराने चलते रहते हैं. తర్వాత ద్వాపరయుగ నుండి మామూలు రాజుల వంశము నడుస్తూ వస్తుంది. పీछे ప్రజా పర్ రాజ్ అవుతాయి. తర్వాత కలియుగంలో వచ్చేటప్పటికి ప్రజారాజ్. బాబా వచ్చే ముందు వరకు కూడా, బాబా వచ్చాక కూడా రాజరికం ఉండేది కదా. బ్రహ్మ బాబాలో శివ బాబా వచ్చేటప్పటికి 1936లో ఇప్పుడిప్పుడు ఈ ప్రజారాజ్యం ఏర్పడింది.
अभी तुम जानते कि बाबा ने हमको पाठ बजाने भेजा था स्वर्ग में, हम बहुत सुखी थे। 21 जन्म का वर्षा भारत में ही गाया जाता है। वो कन्याएं 21 जन्मों के लिए वर्षा दिलाती है। ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు, బాబా పాత్ర అభినయించడానికి మనల్ని పంపించారు. అప్పుడు స్వర్గంలో దిగి వచ్చాము, చాలా సుఖిగా ఉండేవాళ్ళం. 21 జన్మల వారసత్వం అది అనుభవించాము. అందుకే ఒక కన్య 21 కులాలు ఉద్ధరిస్తుందని చెప్పారు. అంటే 21 జన్మల వారసత్వం ఇప్పించే సేవ చేస్తున్నారు ఒక కన్య. बाबा कितना अच्छी रीति समझाते, तो भी किसी किसी के पुराने सड़े हुए అవగుణ నికల్తే नहीं. బాబా ఎంత చక్కగా అర్థం చేస్తున్నారు. అయినా కొంతమందిలో ఇంకా ఎండిపోయిన పాత స్వభావాలు ఉన్నాయి కదా, పాత అవగుణాలు, అవి పోవడం లేదు అన్నారు బాబా. నిలవ పెట్టుకొని ఉన్న అవగుణాలు పోవడం లేదు. ఇంత బాగా బాబా రోజు చెప్తున్నా కానీ बाबा के साथ धर्मराज भी है. अगर श्रीमत पर ना चले तो उनका राइट हैंड धर्मराज भी है. बाबा की गोद में जन्म लिया, फिर वहाँ जाकर मर जाते तो कितना घाटा पड़ जाता है. श्रीमत पर नहीं चलते तो मर जाते हैं. బాబాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. ఒకవేళ శ్రీమత మీద నడవకపోతే వెంటనే ధర్మరాజు ఒప్పుకోరు. బాబాకి రైట్ హ్యాండ్ కూర్చొని ఉన్నారు. బాబా ఏం చెప్తున్నా, నువ్వేం వింటున్నావు, నువ్వేం చేస్తున్నావు, వెంటనే మీ లెక్క తీసేసుకుంటూ ఉంటాడు, రాసేస్తూ ఉంటాడు ధర్మరాజు. బాబా వాడిలో జన్మ తీసుకున్న తర్వాత బయటకు వెళ్ళి చనిపోతే ఎంత నష్టపోతారు. శ్రీమతం మీద నడవకపోవడమే చనిపోవడం. బాబా పిల్లలుగా ఉన్న జన్మ నుండి చనిపోవడం అంటారు. कितना समझाते कि सिर्फ बुद्धि से समझो बाबा हम आपके हैं. इस समय दुनिया सारी पत्थर बुद्धि है. ఇంతలా అర్థం చేస్తున్నారు బాబా. కేవలం బుద్ధి ద్వారా బాబా మేము మీ పిల్లలే అయిపోయాము, మీ వాడనే అనుకోండి అని. ఈ సమయంలో ప్రపంచమంతా రాతి బుద్ధిగా ఉన్నారు. ఏ బాబా भी कहते हमने शास्त्र आदि पढ़े थे, जानते कुछ नहीं थे. अगर कोई कहे मुझे ये शिक्षा गुरु से मिले तो क्या गुरु से शिक्षा एक को ही मिलती? क्या गुरु के फॉलोवर्स तो बहुत होते. अगर गुरु की शिक्षा ली होती तो गुरु की पदवी भी ली होती. ये तो बात ही निराली है. शिव बाबा इनके द्वारा शिक्षा दे, सबसे बुद्धि योग हटवाते, एक ही धक्का से सब कुछ छुड़ा दिया. बहुत बच्चों ने भी ऐसे ही किया. ఈ బ్రహ్మా బాబా చెప్తున్నారు, నేను శాస్త్రాలు చాలా చదివాను కానీ ఏమీ నాకు తెలిసేది కాదు ఈ విషయాలు. అప్పుడులో నాకు తెలిసిన విషయాలు కాదు ఇది. శివబాబా వచ్చాక చెప్పిన విషయాలు ఏవి. నేను శాస్త్రాలు చదివినా నాకేమి ఇటువంటి జ్ఞానము అవగాహన అదేమి నాకు అప్పట్లో లేదు అని చెప్తున్నారు బ్రహ్మా బాబా. ఏ గురువుల దగ్గర కూడా నేర్చుకోలేదు. గురువు దగ్గర నేర్చుకుంటే ఒక్కరు నేర్చుకుంటారేంటి, చాలామంది ఉంటారు కదా ఇంకా నేర్చుకునేవాళ్ళు. ఒకవేళ గురువు దగ్గర నేర్చుకున్నారంటే నెక్స్ట్ గురు అయి అలా నడిపిస్తారు వీళ్ళు కదా. బాబా చెప్తున్నారు గురు పదవి కూడా, గురువు తర్వాత గురు పదవి అనేది తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ అటువంటి విషయం కాదు కదా. ఇక్కడ ఉన్నదే అతీతమైన విషయం. మనం ఏం చూస్తున్నాం, శివ్ బాబా బ్రహ్మ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. అందరి నుండి బుద్ధి యోగాన్ని తొలగిస్తున్నారు. ఒక్క దెబ్బతో బ్రహ్మ బాబా బుద్ధి తొలగిపోయింది కదా. అంతా త్యాగం చేసి రాసి ఇచ్చేస్తారు బాబా. తను మన ధన జన అన్నీ. అప్పట్లో చాలామంది పిల్లలు కూడా అలా చేస్తారు. అంటే బాబా అంత ధనం కాకపోవచ్చు అది బ్రహ్మ బాబా పెట్టినంత, కానీ కుటుంబం బాబా దగ్గర ఉండిపోయి బాబాకు పూర్తి ధనం ఇచ్చేసిన వాళ్ళు కొంతమంది అప్పట్లో బాబాను చూసి సమర్పణ అయ్యారన్నమాట. బట్టి బన్నీతి पाकिस्तान में बच्चों की कितनी संभाल हुई. बुद्धिवानों की बुद्धि बाबा बैठता था. हम पाकिस्तान गवर्नमेंट को कहते थे अनाज अच्छा नहीं मिलता, छठा ऑफिसर कह देते जो चाहिए सब पसंद कर ले जाओ. बुद्धि का ताला खोलने वाला बाबा था. सहन तो कुछ करना होता है. బాబా చెప్తున్నారు, బట్టి అని 14 సంవత్సరాలు పిల్లలందరినీ ఉంచారు కదా బాబా తన దగ్గరే. అప్పుడు మరి పాకిస్తాన్లో పిల్లలకి ఎంత పాలన అందింది. ఇంతమందికి అన్ని రకాల పాలన మరి బాబా మరియు కొంతమంది పరివారం నుండి త్యాగం చేసిన ధనంతోనే నడిచింది కదా.
బుద్ధివంతులకి బుద్ధి బాబా కూర్చున్నారు కదా, ఎవరు త్యాగం చేస్తే దాంతో నడుస్తుందో బాబా టచింగ్ ఇచ్చి త్యాగం చేయించి అలా నడిచింది. పాకిస్తాన్లో ఉండేది కదా సింధ్, హైదరాబాద్ మొదట, ఇది కరాచీ. అప్పుడు గవర్నమెంట్కి అప్పుడప్పుడు చెప్పేవారంట, మాకు ఆహార దినుసులు సరిగా దొరకటం లేదు అని, మన సంస్థ నుండి. అవి వెంటనే ఆఫీసర్స్ చెప్పేవారంట, సరే మీకు ఏది కావాలో అది తీసుకోండి వచ్చి అని. బాబా కదా వాళ్ళ బుద్ధి తలని తెరిపించేలా సహయోగం ఇప్పించారు. కానీ ఈ లోపల కొన్ని అయితే సహించాల్సి వస్తుంది మన పరిస్థితులు అని చెప్తున్నారు బాబా. कुमारियाँ कितनी मार खाती, कितना याद करती हैं बाबा, कमाली आपकी कि हमको ईश्वरीय लॉटरी मिलती, कितना बच्चों को मीठा बनना, प्यार से चलना है, घर वालों को भी उठाना है. కుమారీలకైతే ఎంత కొట్టి కొట్టి బంధించి ఉంచేవారు, ఇక్కడ వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని. 14 సంవత్సరాలు బాబా దగ్గర ఉండిపోయిన వాళ్ళని కూడా, వచ్చి ఉండిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోవటం కోసం ఎన్ని రకాల విఘ్నాలు వేసి ప్రయత్నించేవారు. ఎవరైతే వచ్చి ఉండిపోలేదో, ఇంట్లో నుండి వచ్చి ఇంకా వచ్చేద్దామో అనే ఆలోచన ఉన్న ఇంట్లో కొట్టి కొట్టి బంధించి చాలా ఇబ్బందులు పెట్టేవారు. వాళ్ళు ఎంత జ్ఞాపకం చేస్తారు బాబాని. బాబా చెప్తున్నారు, బాబా అద్భుతం ఎంత ఉంది కదా బాబా, మాకు ఈ ఈశ్వరీయ లాటరీ దొరికింది అంటున్నారు పిల్లలు. బాబా చెప్తున్నారు, పిల్లలు ఎంత మధురంగా తయారవ్వాలి, ప్రేమతో నడుచుకోవాలి, ఇంట్లో వాళ్ళని కూడా మీరు జ్ఞానంలో తీసుకుని రావాలి. రచయిత అగర్ భాగ్ జాయ్ తో రచన కా క్యా హాల్ హోగా. ఇంటి రచయిత మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే రచన యొక్క పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ఇంట్లో ఉంటూనే వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అంటున్నారు బాబా. यहाँ सन्यासियों का ये पाठ था, उस समय पवित्रता की दरकार थी, ये सारा खेल बना हुआ है. ద్వాపర యుగంలో సన్యాసుల నుండి పవిత్రత యొక్క అవసరము ఏర్పడింది. వాళ్ళు ఆ రోజుల్లో సన్యాసం చేసి పవిత్రంగా ఉండకపోతే బాబా వచ్చే వరకు ఆగాలి కదా, ఇది పూర్తి పత్రం అయిపోకుండా భారతదేశం. అందుకే వాళ్ళ పాత్ర అనుసారం వాళ్ళు అలా ఇల్లు బాకలి వదిలి వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు. ఇప్పుడు అలా ఇల్లు బాకలి వదిలి సన్యాసం తీసుకునే పని మీకైతే లేదు. ఇది ఆట ఇలా తయారైపోయింది. మళ్ళీ కూడా సన్యాసి ధర్మం ఇలాగే తయారవుతుంది. सारी राजधानी यहाँ स्थापन हो रही है, सतयुग में पतितों को पावन नहीं बनाएंगे, ये संगम युग ही మషూర్ రాజధాని ఇక్కడే స్థాపన అవుతుంది. సతీయుగంలో ఏమి పావనంగా చేయడానికి రారు కదా బాబా, సంగమయుగమే ప్రసిద్ధి చెందింది బాబా కార్యానికి. बाबा कहते हैं मैंने आगे भी कहा था कि कल्प कल्प के संगम युगे आता हूँ, उन्होंने फिर युगे युगे कच्छ मचौता लिख दिया है. मनुष्य भी सत्सत करते रहते, रावण राज है ना. బాబా చెప్తున్నారు, ఇంతకు ముందు కూడా నేను చెప్పాను కల్పకల్పం సంగమ యుగంలో వస్తాను అని. దానిని యుగే యుగే అన్నట్టు రాసేసారు, సంగమ యుగే యుగే. ఆ యుగే యుగే రాయడం వలన అవతారాలు కూడా ఖర్చు అవుతారు, మర్చి అవుతారు, ఇవన్నీ తయారు చేసి చూపించుకున్నారు కథలు అని చెప్తున్నారు బాబా. మనుషులు కూడా ఆ కథలు విని సత్యం సత్యం అని వింటూ ఉంటారు అంటున్నారు బాబా. रावण राज्य कदा इधे सन्यासी सदैव शांति मांगते, सुख को नहीं मानेंगे, कहेंगे ज्ञान ठीक नहीं है, दुनिया में सुख है कहाँ. राम था तो रावण भी था, कृष्ण था तो कंस भी था, और स्वर्ग में अपार सुख था. कृष्ण को इतना प्यार करते वो तो स्वर्ग में ही मिलेगा, ये तो अभी तुम्हारी मनोकामनाएं पूर्ण होती हैं. సన్యాసులు ఎప్పుడు కూడా శాంతి కావాలని కోరుకుంటారు, వాళ్ళు సుఖాన్ని ఒప్పుకోరు. అందుకే మన జ్ఞానం కరెక్ట్ కాదు అన్నట్టు ఆలోచిస్తారు వాళ్ళు. వాళ్ళు ఏమంటారు అంటే ప్రపంచంలో సుఖం ఎక్కడుంది, రాముడు ఉన్నప్పుడు రావణుడు ఉన్నాడు, కష్టాలు ఉన్నాయి. కృష్ణుడు ఉన్నప్పుడు కంసుడు ఉన్నాడు, కష్టాలు పడ్డారు. సుఖం ఎక్కడుంది, కాబట్టి సుఖాన్ని ఒప్పుకోమంటారు, వెళ్ళి అక్కడ కలిసిపోవాలంతే. కానీ మనకి ఇప్పుడు తెలిసి స్వర్గంలో అపార సుఖం ఉండేది. రావణుడు అంటే ఇక్కడ ఉన్నాడు కానీ అక్కడేమి రావణుడు లేడు. మనలో వికారాలనే చూపించారు అలా రావణుడుగా.
కృష్ణుడిని ఎంతో ప్రేమిస్తారు, స్వర్గంలోనే కదా లభిస్తాడు కృష్ణుడు. మళ్ళీ ఇప్పుడు మీ మనోకామన అంతా పూర్తి అవుతుంది. तुम जानती है बाबा कृष्णपुरी में ले चलने के लिए पुरुषार्थ करा रहे, तो बाबा के साथ सच्चाई सफाई बहुत चाहिए. బాబా మనల్ని కృష్ణపురిలో తీసుకెళ్ళడానికి పురుషార్థం చేయిస్తున్నారు. మరి బాబాతో ఎంతో సత్యంగా ఉండాలి, సత్యత స్వచ్ఛత చాలా ఉండాలి. छिपाने से बहुत नुकसान होता है, ना सुनाने के कारण भूल वृत्ति को पाते रहती हैं. బాబా దగ్గర చెప్పకుండా దాచిపెట్టడం వల్ల నష్టం కలుగుతుంది. మీకు ఏదైనా బాబాకు చెప్పలేదు అంటే పొరపాటు ఇంకా పెరిగిపోతూ ఉంటుంది, असत्యంగా ఉంటే దాచిపెట్టుకుంటే. బాబా కదం కదం పర్ శ్రీమత్ దేతే హే, ఫిర్ భీ కోయి రాయ్ పర్ నా చలే తో బాబా క్యా కరే. అడుగడుగులో బాబా అయితే సలహా ఇస్తున్నారు. అయినా ఎవరైనా బాబా శ్రీమత మీద నడవకపోతే, సలహా తీసుకోకపోతే, నడవకపోతే బాబా ఏం చేస్తారు చెప్పండి. बाबा समझाते तुम ईश्वरीय संतान में बड़ी रॉयल्टी और सयानापन चाहिए. बहुत प्यार से तुम्हें सबको बाप की पहचान देनी है. బాబా చెప్తున్నారు ఈశ్వరీయ సంతానమేలో చాలా రాయల్టీ మరియు తెలివితేటలు ఉండాలి, తెలివిగా ఉండాలి. చాలా ప్రేమతో మీరు అందరికీ బాబా పరిచయం వినిపించాలి అంటున్నారు బాబా. पूछते हैं परमपिता परमात्मा के साथ तुम्हारा क्या संबंध है. वो तो स्वर्ग का रचयिता है, तो स्वर्ग के मालिक बने के वर्षा होना चाहिए. పరంపిత పరమాత్మతో మీకేం సంబంధం ఉంది అని అడుగుతాం కదా ఎవరినైనా మనం. అతడు స్వర్గ రచయిత, తండ్రి అంటారు కదా ఎవరైనా ఏం సంబంధం అంటే తండ్రి అంటారు. తండ్రి స్వర్గ రచయిత, మరి స్వర్గానికి మాలికులు అయ్యే వారసత్వం మీకు ఉండాలి కదా అని ఇలా మనం పాయింట్ తీసుకొని రావాలి. తుమ్కో వర్షత హరా దియా ఫిర్ తుమ్కో దేతే. ఒకప్పుడు ఉండేది స్వర్గము అనే వారసత్వం మీ చేతిలో, ఓడిపోయారు, పోగొట్టుకున్నారు ఆ రాజ్యాన్ని, ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు భగవంతుడు తండ్రి వచ్చి అని ఇలా చెప్పండి. ఈ లక్ష్మీనారాయణ యహాక లక్ష్య. అందుకే ఇక్కడ లక్ష్మీనారాయణగా కావడం అనేది ఇక్కడ లక్ష్యం, స్వర్గ వారసత్వం పొందడం. बाप जरूर सत्य का ही राज्यभाग्य देंगे, तुम बच्चों को सर्विस करनी चाहिए. బాబా తప్పకుండా సత్యగా రాజ్యభాగ్యమే ఇవ్వడానికి వచ్చారు కదా, పిల్లలు మీరు సర్వీస్ చేయాలి. సబ్కో జీ దాన్ దేనా 21 జన్మ కే లియే, తుమ్ హీ మహాన్ పుణ్యాత్మ హో. అందరికీ ప్రాణదానం ఇవ్వాలి 21 జన్మల కోసము అని చెప్తున్నారు బాబా. మీరే మహాపుణ్యాత్మ అయ్యారు. తుమ్హారే జైసే పుణ్యాత్మ కోయి హో నా సకే. మీలాంటి పుణ్యాత్మ ఇంకెవరు ఉండరు ఈ ప్రపంచంలో. పుణ్యకి దునియా మీ తుమ్ పుణ్య की दुनिया में तुम चलने वाले हो. बहुत మీఠా బన్నా. పుణ్య ప్రపంచంలోకి మీరు వెళ్ళబోతున్నారు కాబట్టి చాలా మధురంగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. ये है पतित पवन बाप और दादा, बच्चों को वेश्यालय से निकाल शिवालय में ले चलने के लिए आए हैं. इनको रो रो नरक भी कहते हैं. పతిత పావన శివ బాబా మరియు దాదా ఇద్దరు మన ఎదురుగా ఉన్నారు. పిల్లల్ని వేశ్యాలయం నుండి బయటకు తీసి శివాలయంలో తీసుకువెళ్ళటం కోసం బాబా వచ్చారు. ఇక్కడ ఉన్న ప్రపంచాన్ని రౌరవ్ నరకం అని కూడా చెప్తారు. यहाँ दुखी दुखे बाबा आए दुखधाम से निकल सुखधाम में ले चलने के लिए. దుఃఖమే దుఃఖం ఉంది ప్రపంచంలో, బాబా వచ్చారు సుఖధామలో తీసుకుని వెళ్ళడానికి. हम ऐसे पारलौकिक माता पिता से सदा सुख लेने के लिए मिलने के लिए आए हैं. ये बहुत खुशी की बात है. ఇలాంటి పారలౌకిక మాతా పిత బాబా నుండి సదా సుఖం తీసుకోవడం కోసం, బాబాతో కలవడం కోసమే మనము వచ్చేము. సంగమయుగంలో బాబా పిల్లలయ్యాము. ఇవన్నీ చాలా ఖుషి కలిగించే విషయాలు కదా. तुम्हारे को खुशी है कि हम शिवालय स्थापन करने वाले भोलानाथ भंडारी बाबा के पास जाते. మీకైతే ఖుషి ఉంటుంది శివాలయాన్ని స్థాపించే భోలానాథ్ భండారి అయిన బాబా దగ్గరికి వెళ్తున్నాము అని. యాద్ भी शिव को करना है, रत को नहीं करना है. స్మృతి చేసినప్పుడు కూడా శివ్ బాబానే మీరు జ్ఞాపకం చేయాలి, రథాన్ని జ్ఞాపకం చేయటం కాదు అని చెప్తున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट, बाप के साथ सदा सच्चा रहना है, कुछ भी छिपाना नहीं है.
బాబా తోడులో సదా సత్యంగా ఉండాలి. ఇది కూడా దాచిపెట్టకూడదు బాబాతోని. బాబా దగ్గర ఏది దాచిపెట్టకూడదు. बहुत बहुत रॉयल्टी और समझदारी से चलना है. చాలా చాలా రాయల్టీగా మరియు చాలా తెలివిగా నడవాలి మనము వ్యవహారంలో. అలా ఉండాలి, చాలా రాయల్టీ మరియు చాలా తెలివిగా. सेकंड पॉइंट 21 जन्मों के लिए हर एक को जी दान देने की सेवा कर పుణ్యాత్మ बनना. 21 జన్మల కోసం ప్రతి ఒక్కరికి ప్రాణదానం ఇచ్చే సేవ చేస్తూ పుణ్యాత్మగా తయారవ్వాలి. आत्मा रूपी सुई पर जो कट चढ़ी हुई उसे याद की यात्रा में रे ఉతారనా హై. ఆత్మ సూది పైన ఏదైతే తుప్పు పట్టేసి ఉందో దానిని బాబా స్మృతి యాత్రలో ఉంటూ ఆ తుప్పు తొలగించుకోవాలి అని చెప్తున్నారు బాబా. वरदान स्नेह की उड़ान द्वारा समीपता का अनुभव करने वाले पास्वीत अनुभव. స్నేహం యొక్క విమానం ద్వారా సమీపత యొక్క అనుభవం చేసుకునేటటువంటి పాస్వీదానరుగా కండి. స్నేహ की शक्ति से सभी बच्चे आगे बढ़ते जा रहे हैं. స్నేహం యొక్క శక్తితోనే కదా పిల్లలందరూ ముందుకి వెళ్తూ ఉన్నారు. స్నేహ की उड़ान तन से मन से व दिल से बाप के समीप आते हैं, समीप लाती हैं. ఈ స్నేహం యొక్క విమానం తను ద్వారా మనసు ద్వారా మరియు హృదయంతోని బాబాకు సమీపంగా తీసుకొని వస్తుంది. ఇది ज्ञान योग धारणा में यथाशक्ति नंबर 1 है, लेकिन स्नेह में हर एक नंबर 1 है. జ్ఞాన యోగం ధారణలో యథాశక్తి అనుసారం నెంబర్ 1గా ఉన్నారు. కానీ స్నేహం అనే సబ్జెక్ట్లో అయితే ప్రతి ఒక్కరూ నెంబర్ 1 ఉన్నారు. స్నేహమే సభి పాస్. స్నేహంలో అందరూ పాస్, ఎవరు కూడా స్నేహం తక్కువ ఉంది అనేవాళ్ళు లేదు. అదే జ్ఞాన యోగం ధారణలోకి వస్తే ఎక్కువ తక్కువ ఉంటుంది అంటున్నారు బాబా. स्नेह का अर्थ पास रहना और पास होना व हर परिस्थिति को सहज ही पास कर लेना. మరి అందరూ స్నేహంలో నెంబర్ 1 అయ్యారు. మీరు బాబా మీద స్నేహం ఉందా లేదా అంటే ఏమంటారు? మరి స్నేహం అంటే అర్థం ఏంటి? ఎప్పుడు బాబాకి సమీపంగా ఉండడం ఒకటి. రెండోది అంటే సమీపంగా ఉండడాన్ని ఏమంటారు? పాస్ రెహనా, సమీపంగా ఉండడం. రెండోది పాస్ అవ్వాలి, పాస్ అవ్వాలి ఈ చదువులో. మూడోది ప్రతి పరిస్థితిని సహజంగా పాస్ చేయాలి, అంటే దాటి వెళ్ళాలి ప్రతి పరిస్థితిని సహజంగా. ऐसे पास रहने वाली పాస్వీదానర్ बनते. ఈ విధంగా బాబాకు సమీపంగా ఉండేవారే పాస్వీదానర్గా తయారవుతారు. స్లోగన్ మాయా और प्रकृति के तूफानों में से रहना है तो दिल तख्त नशीन बन जाओ. మాయా మరియు ప్రకృతి యొక్క తుఫాన్లు వచ్చినప్పుడు వాటి నుండి, మాయా మరియు ప్రకృతి యొక్క తుఫాన్ల నుండి సురక్షితంగా ఉండాలి అంటే బాబా హృదయ సింహాసనాధికారిగా తయారైపోండి. మాయా మరియు ప్రకృతి యొక్క తుఫాన్ల నుండి సేఫ్గా సురక్షితంగా ఉండాలి అంటే బాబా హృదయ సింహాసనాధికారిగా తయారైపోండి. అచ్చా, బాబా ఈరోజు ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి దేహభ్రాంతిని విడిచిపెట్టండి అని చెప్తున్నారు బాబా. దేహభ్రాంతి అంటే నేను చాలా మంచివాడిని, ధనవంతుణ్ణి, నేను గొప్పవాడిని, ఇవన్నీ డబ్బున్నవాడిని, ఫలానా ఫలానా, ఈ భ్రాంతి విడిచిపెట్టండి. నేను ఆత్మ అనే నిశ్చయం పెంచుకోండి. అదృష్టం ఉన్నతంగా తయారవ్వాలి అంటే బాబా ఇదే చెప్తున్నారు. మొదటి నిశ్చయం నేను ఆత్మ, శరీరం వదిలి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఈ ప్రపంచం మీద ఎక్కడ నాకు ప్రీతి ఉండకూడదు అని తయారు చేసుకోవాలి. రెండోది చదివించేవారు బాబా, తోడుగా తీసుకెళ్ళడానికి వచ్చారు, బాబాయ్ తీసుకొని వెళ్తారు కాబట్టి బాబాయ్ ఇచ్చే శ్రీమతం మీదే నేను నడవాలి అనే ఒక నిశ్చయం మనకి ఉండాలి. బాబా శ్రీమతం మీద నడుస్తూనే మిత్ర సంబంధికుల మధ్య ఉంటూ వారు కళ్యాణం చేయాలి. ఇది ఎవరికైతే అర్థమవుతుందో, నిశ్చయం ఏర్పడుతుందో వాళ్ళు అదృష్టం ఉన్నతంగా తయారవుతుంది. లేకపోతే వాళ్ళు ఉపయోగపడరు, మాయమైపోతారు జ్ఞానంలో నడుస్తూ నడుస్తూ అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? తుప్పు పట్టేసింది ఆత్మ పైన. ఆ తుప్పు తొలగాలంటే స్మృతి యాత్ర ద్వారా తుప్పు తొలగించుకుంటేనే అప్పుడు శివ బాబా అయస్కాంతం తోడులో మీరు ఇంటికి వెళ్ళగలరు అని చెప్తున్నారు బాబా. ఎవరికైనా ప్రాణదానం ఇచ్చి సేవ చేసి పుణ్యాత్మగా తయారవ్వాలి అంటే జ్ఞానం వినిపించి బాబా పిల్లలుగా వాళ్ళు తయారైతే 21 జన్మల వరకు వారికి ప్రాణం ఇచ్చినట్లే మనం.
ఇంకా ఏం చెప్తున్నారు, బాబాతో సదా సత్యంగా ఉండాలి. సత్యంగా లేకపోతే ఆ పొరపాట్లు మీలో పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా ఏం చెప్తున్నారు, బాబా పిల్లలు అయ్యారు కాబట్టి చాలా రాయల్గా ఉండాలి మీ నడవడిక. రాయల్గా అంటే బయటకి కనిపించే పర్సనాలిటీ రాయల్గా ఉండడం అని కాదు, లోపల నుండి సంస్కారాలు, మన స్వభావము చాలా రాయల్గా ఉండాలన్నమాట. అంటే ఒక చీప్, ఒక దిగజారిన స్వభావం ఉంది అన్నట్టు కనిపించకూడదు అలా అది వ్యవహారంలో. వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళ వ్యవహారం చాలా హుందాగా ఉండే, అంటే స్వమానంలో ఉండే ఇది ఉండాలన్నమాట. తెలివిగా నడుచుకోవాలి వ్యవహారంలో మనం. ఇంకా బాబా ఏం చెప్తున్నారు, స్నేహం అనే విమానం ద్వారా బాబాకు సమీపంగా అయిపోయి అనుభవం చేసుకుంటూ ఉండండి, అప్పుడు పాస్వీతానరు కాగలరు. అలాంటి వాళ్ళే పాస్ అవుతారు ఈ చదువులోని, ఇంకా ప్రతి పరిస్థితిని దాటుకొని వెళ్ళగలరు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా, మాయ మరియు ప్రకృతి యొక్క తుఫాన్ల నుండి సేఫ్గా సురక్షితంగా ఉండాలి అంటే బాబా హృదయ సింహాసనాధికారిగా తయారైపోయింది. ఓం శాంతి.
अम्बर